దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే ఈ సాయంత్రకాలపు లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఈ శుక్రవారం సమయంలో ఈ దినమున ఆహ్వానిస్తున్నానండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మరొక అద్భుతమైనటువంటి సందేశము మీకు తెలియజేయటకు నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన పూర్వకంగా వినండి. సిద్ధపాటు కలిగినటువంటి హృదయముతో, విశ్వాసంతో ఈ వాక్యం వినండి. తప్పకుండా మరి మీరు మేలులు పొందుకుంటారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మరి మనము ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాక్యములోనికి వెళ్ళిపోదాము. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 19, 20 వచనాలు ఒకసారి చదువుతానండి, జాగ్రత్తగా వినండి. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నువ్వు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరుగువలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయుందును గనక వారిని మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోవుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రభువా, మరి ఈ వాక్యమును ప్రకటిస్తుంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి, నేను నిన్ను ఆహ్వానించుచున్నాను. దేవా, మరి ఈరోజు ఈ వాక్యముతో నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, నీ నామాన్ని మహిమపరుచుకోమని ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి మాట, ఎంతో ప్రశస్తమైనటువంటి మాట పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. అదేంటంటే, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపడితే నువ్వు నా నోటి వలె ఉంటావు. హల్లెలూయా. నీవు నా నోటిలాగా ఉంటావు అంటే నేను ఎలా మాట్లాడతానో నువ్వు అలాగ మాట్లాడతావు. నేను ఎలా ఉంటానో నువ్వు అలాగ ఉంటావు. నేను ఏది ఇష్టపడతానో అది నువ్వు ఇష్టపడతావు. నేను ఏది ద్వేషిస్తానో అది నువ్వు ద్వేషిస్తావు. నేను ఏది కావాలి అని అనుకుంటానో అది నువ్వు కావాలని అనుకుంటావు. నా చిత్తం ఏదో అది కూడా నీ చిత్తంగానే ఉంటుంది. మరి ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే ఈ సమయంలో జరుగునుగాక అని అంటారు. అంటే దాని అర్థము ఆయన పూర్తిగా తండ్రిలాగా మారిపోయినటువంటి ఒక దైవమును మనము యేసుక్రీస్తు ప్రభు వారిలో చూడవచ్చండి. అంటే సమస్తమును కూడా తండ్రిలాగా ఉండాలని, తండ్రి చేసినట్లుగా చెయ్యాలని, తండ్రి ఇష్టంలో చెయ్యాలని, మరి తండ్రి చెప్తే కానీ ఏది చేయకూడదు అనేటువంటి ఒక మంచి ప్రేమ కలిగినటువంటి ఒక దైవమును మనము యేసుక్రీస్తు ప్రభు వారిలో చూడొచ్చు. అర్థమవుతుందండి? ఇక్కడ వాక్యము రాయబడింది, నీవు ఏది నీచమో ఏది ఘనమో కనుక నువ్వు గుర్తుపడితే, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. మన విషయంలో మనము చాలాసార్లు ఏది పడితే అది మాట్లాడేస్తుంటాం. కొన్ని మన యొక్క వ్యక్తిగతమైనటువంటి మన యొక్క ఇష్టాల నుండి కొన్ని విషయాలు వస్తాయి. మరికొన్ని ఇతరులకు మెప్పించాలని మరికొన్ని మాటలు మాట్లాడుతుంటాము. మరికొన్నిసార్లు ఇతరుల మీద ఆయాసముతో, ఇతరుల మీద కోపముతో, ద్వేషముతో కొన్నిసార్లు మరి మాట్లాడుతుంటాము. మరికొన్నిసార్లు మరి దేవుడు ఏదన్నా మరి ఈ యొక్క మాట మాట్లాడితే దైవజనులు ఏదన్నా అనుకుంటారేమో, లేకపోతే వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారని మరి వారి కోసం వీరి కోసం కొన్ని మాటలు మాట్లాడుతుంటాం. అందుకే దేవుని వాక్యము ఒక మాట వ్రాయబడింది ఏంటంటే, విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు.
చాలా ఎక్కువగా కనుక మనము మాట్లాడుతుంటే కనుక దాంట్లో తప్పకుండా ఏదో ఒక తప్పు దొర్లేటువంటి ఆవశ్యకత అనేది అక్కడ ఏర్పడుతుంది. అందుకనే మనం మాట్లాడే మాటలు, మనము ఇతరులతో నడుచుకునేటువంటి విధానములు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మరి మనము ఉండాలండి. కొంతమంది వ్యక్తులు మన దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మరి మీతోటి అంటాడు, నువ్వు ఇతనితో మాట్లాడొద్దు, లేకపోతే నువ్వు ఈమెతో మాట్లాడొద్దు, లేదంటే నువ్వు వీరితో ఫెలోషిప్లో ఉంటున్నావు కదా, ఈ యొక్క ఆ ఫెలోషిప్ ఏదైతే ఉందో అది నీ యొక్క ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, నీ యొక్క భక్తి జీవితాన్ని ఈ యొక్క పరిస్థితులు అన్నీ కూడా పాడు చేస్తుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు నడుచుకో, ఈ సమయంలో నువ్వు ఈ ఈ విధమైనటువంటి ఆ ఫెలోషిప్స్లో, ఆ సహవాసాల్లో నువ్వు వెళ్ళొద్దు అని కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తుంటాడు. మీకు ఎప్పుడైనా ఇలాగ జరిగిందా? మీకు ఎప్పుడైనా ఈ విధంగా మరి దేవుని యొక్క ఆత్మావేశము మిమ్మల్ని మరి బలవంతం చేస్తున్నట్లు, మరి మీ యొక్క ఆ మనస్సాక్షిని మీకు ప్రేరేపిస్తున్నట్టు మీరు ఎప్పుడైనా కనుగొన్నారా, తెలుసుకున్నట్లయితే మరి మీరు ధన్యులు. మరి ఎప్పుడైతే మీరు ఆ విధముగా నడుచుకుంటారో, దేవుడు వద్దు అన్నటువంటి మాటలు, దేవుడు చెయ్యొద్దు అన్నటువంటి పనులు మనము చేయకుండా మన యొక్క కాలుని, మన చేతిని, మన నోటిని మనం వెనక్కి తీసుకుంటామో అప్పుడు మనము చేసే విషయాలన్నీ కూడా ఫలిస్తాయి. హల్లెలూయా. మనము దేవుని నోటిలాగా మనము అయిపోతామంటండి. అర్థమవుతుందండి? దేవుడు ఏం చెబుతున్నాడో అదే రీతిగా మనం కూడా మాట్లాడతాం. అర్థమవుతుందండి? దేవుడు ఏమంటున్నాడో అదే మనం అంటాం. మరి ఏది ఘనమో నువ్వు తెలుసుకోవాలి. అంటే ఏవైతే మంచిదో ఆ ఒక్క విషయాలని నువ్వు వాటిపైన నీ యొక్క మనస్సుని కేంద్రీకరించాలి. ఏదైతే నీ యొక్క ఆత్మీయ జీవితానికి మేలు ఉంటుందో దానిపైన నీ దృష్టిని పెట్టాలి. ఏదైతే నిన్ను విశ్వాసంలోనికి ముందుకి కొనసాగిస్తుందో దానిపైన నువ్వు దృష్టి పెట్టాలి. అప్పుడు నువ్వు దేవుడి నోటిగా ఉంటావు, దేవుడితో సమానంగా నువ్వు ఉంటావు. మరి మీరు ఏదైనా తోటలో ఆదాము అవ్వల్ని కనుక మనం చూస్తే అప్పటి వరకు కూడా మరి వాళ్ళు నగ్నంగా ఉన్నట్టు, మరి వారికి వస్త్రములు లేనట్టు కూడా వాళ్ళకి తెలీదు. అంటే వాళ్ళకి సిగ్గు తెలియనటువంటి స్థితిలో ఆదాము అవ్వలు ఉంటారండి. అయితే వారు చేసినటువంటి తప్పు ఏంటంటే అపవాది యొక్క ప్రలోభములకు మరి లోబడి తినవద్దు అన్న ఫలములు తింటారు వాళ్ళు. అంటే ప్రభువారు ముందుగానే చెప్తారు, నువ్వు ఇది తినద్దు, ఇక్కడ ఈ ఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలములు ఉన్నాయి, వీటిల్ని మీరు తినద్దు, ఇది తిన్న దినమున మీరు మరణించదరు అని వారికి ప్రభువారు ముందుగానే ఆజ్ఞాపించినప్పుడు మరి అపవాది వచ్చి వాళ్ళని మరి మీరు ఇది తింటే మీరు కూడా ఇక ఎన్నటికీ మీరు మరణించరు, కాబట్టి ఇది తినండి, మీరు కూడా దేవుళ్ళలాగా అయిపోతారు అని వాళ్ళతో చెప్పి వాళ్ళకి కళ్ళబుల్లి మాటలు చెప్పి అపవాది వాళ్ళని మోసగిస్తుందండి. మరి మోసగించినప్పుడు మరి హవ్వ ఆ ఒక పండు తినేసి తను తినటమే కాకుండా తన భర్తకు కూడా ఆ ఒక పండుని తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది. ఈ కథంతా మీకు తెలిసిందే. మరి ఎప్పుట్లాగానే ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆ ప్రతి సాయంత్రం ఎలాగ మాట్లాడదామని వస్తారో అలాగే వస్తారు. అంటే ఆయనకి తెలియదా వీళ్ళిద్దరూ అప్పటికే ఆ పాపం చేశారని? ఆయనకి తెలియదా వీరిద్దరూ అప్పటికే మరి తినవద్దు అన్న ఫలాలు తిని అపవాది చేతుల్లో మోసపోయారని? ఆయనకి తెలుసు. తెలిసినా సరే ఎప్పటిలాగానే, అంటే ప్రతి దినము ఎలాగొస్తున్నారో అలాగే వస్తున్నారంట. కానీ వీళ్ళు ప్రతి దినము ఎలాగ ఆయన దగ్గరికి వెళ్తున్నారో ఆ రోజు అలా వెళ్ళలేదు. ప్రతి దినము ప్రభు ఎలా వస్తున్నారో అలాగే వచ్చారు. కానీ ఆదాము అవ్వలు మాత్రం ప్రతి దినము వెళ్ళినట్టుగా దేవుడి దగ్గరికి ఆ రోజు వెళ్ళలేదు. ఆ చెట్టు చాటను ఒకళ్ళు, ఈ చెట్టు చాటను ఒకళ్ళు దాక్కొని మరి భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. దేవుని ఎదుట వాళ్ళని వాళ్ళు కనబరుచుకోవడానికి భయపడిపోతున్నారు. ఎందుకు అని ప్రభు అడిగినప్పుడు, మాకు ఒంటి మీద వస్త్రాలు లేవు, మేము నగ్నంగా ఉన్నాము అని చెప్తే, మీరు నగ్నంగా ఉన్నారన్న విషయం మీకు ఎవరు చెప్పారు
అని ప్రభు అడుగుతారు. చూడండి, ఎప్పుడైతే ఈ సీన్ అంతా జరుగుతుందో, ఎప్పుడైతే ఈ పరిస్థితులన్నీ జరుగుతాయో వెంటనే తండ్రి అయినటువంటి దేవుడు వారి ఇరువురిని కూడా మరి కొన్ని ఆజ్ఞలు, షరతులు పెట్టి మరి వాళ్ళని ఆ ఏదైనా తోట నుండి బయటకు పంపించేస్తారు. అర్థమవుతుందండి? ఏది నీచమో ఏది ఘనమో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎలాగుంటావు? దేవుడి నోటిలాగా నువ్వు ఉంటావు. దేవుడితో సమానంగా నువ్వు జీవిస్తావు. అప్పటి వరకు ఆదాము అవ్వలు మరి వారు ఏ ప్రాణినైనా సరే, ఏ జీవినైనా సరే వారు నచ్చినట్టుగా వారు దాన్ని పరిపాలించారు. నచ్చినట్టుగా దాన్ని వారు అనుభవించారు. మరి వారు కష్టపడకుండా, వారు ఎలాంటి శ్రమ కష్టం లేకుండా చక్కగా ఏదైనా తోటలో ఉన్నవన్నీ కూడా వారు కోసుకొని తిన్నారు. ఆ ఫలాలను తిన్నారు. దేవుని మాటలు ప్రతి దినము వారు వింటున్నారు. కానీ ఎప్పుడైతే వారు ఏదైనా తోట నుండి బయటికి వచ్చేసారో మరి ఆ రోజు నుంచి కూడా చెమట కార్చి కష్టపడి మరి పొలాలను పండించి దాన్ని సంరక్షించి మరి స్త్రీ గర్భాన్ని ధరించి ఆ ప్రసవ వేదన పడి నొప్పులు పడి బిడ్డని కనాల్సిన పరిస్థితి, మరి కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఈ స్త్రీ పురుషులిద్దరికీ కూడా మరి ఆ దినమున ప్రభు వారు ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు ఏంటంటే, ఏది నీచమో ఏది ఘనమో నువ్వు గుర్తుపట్టాలి. ఆ ఒక్క జ్ఞానం ఎలాగొస్తుందండి మనకి? ఆ తెలివి మనకి ఎలా ఉంటుంది? మనము ఎప్పుడు దేవుడి నోటిలాగా ఉంటాము అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, ఇది మెయిన్ థింగ్ అండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, ఈ సహవాసము, ఈ ఫెలోషిప్ ఏదైతే ఉందో అది నిన్ను కుడి ఎడమలకు వెళ్తున్నప్పుడు ఇది సరియైన త్రోవా, ఇది తప్పు త్రోవా అని నీకు గైడ్ చేస్తుంది. ఒక మెల్లనైన స్వరాన్ని, ఒక మరి 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 ఒక సున్నితమైనటువంటి స్వరమును మీకు చెవులలో వినిపింపజేస్తుంది. వద్దు, ఇది మంచిది కాదు, ఇది వెళ్ళు, ఇది మంచి త్రోవ అని మీకు తెలియజేసేటువంటి ఒక మెల్లనైన స్వరము పరిశుద్ధాత్మ దేవుని స్వరము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే ఉంటాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి పైన అయితే ఉంటాడో వారు చేయునదంతయు కూడా ఫలిస్తుంది. వారు దేవుని నోటి వలె ఉంటారు. వారు దేవుని లాగా ఉంటారు. హల్లెలూయా. వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట చెప్తున్నాడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చూద్దాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైన మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచుకొనండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటినే చెయ్యండి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. చూడండి, ఇక్కడ రాస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు, ఏ యోగ్యత అయినా, ఏ మెప్పైనా ఉంటే, అంటే దేనిలో అయితే మరి మీకు ఆ ఒక్క మెప్పు కలుగుతుందో, దేనిలో అయితే యోగ్యత కలుగుతుందో అటువంటి విషయాల్లో మీరు ఏం చూసుకోవాలి, ఏం చూసుకుని నడుచుకోవాలి అంటే సత్యం ఎక్కడుందో, ఎక్కడ మరి మంచి విషయాలు ఉన్నాయో, ఎక్కడ న్యాయం ఉందో, ఎక్కడ పవిత్రత ఉందో వాటి మీద మీరు ధ్యానం పెట్టుకోండి. ఇవన్నీ ఎందులో ఉంటాయండి? లోకంలో మరి మనము పొందుకునేటువంటి జ్ఞానంలో మనకి వస్తాయా? రమ్యమైనవి, ఖ్యాతి గలవి, న్యాయమైనవి, పవిత్రమైనవి లోకంలో మనకి దొరుకుతాయా? మీరు ఈ లోక జ్ఞానుల దగ్గరికి వెళ్తే ఇవన్నీ దొరుకుతాయా? లేదంటే ఎంఎస్ మరి ఆ ఎంఫిల్ అవి ఇవి చేయటం వల్ల మనము ఈ యొక్క మంచి ఖ్యాతిని, న్యాయాన్ని, పవిత్రతను మనము తెలుసుకుంటామా? మీరు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవన్నీ మనకి దొరకవండి. మరి ఎక్కడ దొరుకుతాయి?
దేవుడి వాక్యంలో దొరుకుతాయి. హల్లెలూయా! దేవుని యొక్క వాక్యం పైన నువ్వు దృష్టిని పెట్టుకున్నప్పుడు నీకు ఆ ఒక్క ఖ్యాతి, మంచి పేరు, మంచి జీవన శైలి, మంచి జీవన విధానము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యం చదవటం వల్ల నీకు నేర్పిస్తారు. అర్థమవుతుందండి? ఈ వాక్యాన్ని వినటము ద్వారా నువ్వు విశ్వాసంలోనికి వెళ్తావు. ఈ వాక్యాన్ని విని దాని ప్రకారము జీవించటం ద్వారా నువ్వు ఒక మంచి లైఫ్ స్టైల్ని జీవించగలుగుతావు. మరి దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఇహమందు పరమందు కూడా మనము 100 రెట్ల ప్రతిఫలాన్ని పొందుకుంటామంట. నీతిమంతుడు తను చేసేది సమస్తమును కూడా ఫలిస్తుందంట. నువ్వు అంతరంగంగా ఎప్పుడైతే ఫలిస్తూ ఉంటావో, నువ్వు అంతరంగంగా ఎప్పుడైతే నీ ఆత్మలో నువ్వు ఎదుగుతూ ఉంటావో, బహిరంగంగా కూడా నువ్వు అనేకమైనటువంటి ఫలాలు నీ జీవన శైలి ద్వారా, నీ జీవన విధానము ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నువ్వు అందించగలుగుతావు. ఒక చెట్టు యొక్క ఫలము చూసినప్పుడు ఆ చెట్టు యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుందండి. మంచి ఫలాలు ఆ చెట్టు మనకు అందిస్తున్నప్పుడు ఆ చెట్టు యొక్క వేరు ఎంత బాగుందో, దాని యొక్క మరి ఆ సారం ఎంత బాగుందనేది మనకు అర్థమవుతుంది. మీ నుండి వచ్చే ఫలాలు లోకము చూస్తున్నప్పుడు మీరు ఎవరిపైన ఆధారపడ్డారో, మీరు దేనిపైన ఆధారపడ్డారో అనేటువంటి విషయము మీరు నోరు తెరిచి చెప్పక్కర్లేదు. కానీ మీ జీవన శైలిని, మీ జీవన విధానాన్ని చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమైపోద్దండి. హల్లెలూయా! క్రీస్తుని వెంబడించేటువంటి వారికి వారి యొక్క జీవన శైలి, జీవన విధానము అనేది సంపూర్తిగా మరి మార్పు చెందుతుంది. అర్థమవుతుందండి? ఎలా మాట్లాడాలో వాళ్ళకి అర్థమైపోతుంది, ఎక్కడ మాట్లాడకూడదో వారికి అర్థమైపోతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు సమస్తమును గ్రహిస్తారంట. మీకు సమస్తము తెలిసిపోతుందండి. ఎక్కడ ఎలా మాట్లాడాలనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే మీరు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నారు? దేవుని యందు, ఆయన వాక్యమందు మీరు భయభక్తులు కలిగి ఉన్నారు. అందుకనే మరి పాపపు జనుల మధ్యలో నువ్వు కూర్చోలేవు. మరి దుర్వ్యాపారము చేసేటువంటి వారి మధ్యలో నువ్వు కలిసి ఉండలేవు. మరి వటకారం చేసేవారి మధ్యలో నువ్వు కూర్చోలేవు. అపహాసకుల మధ్యలో నువ్వు నిలబడలేవు. హేళన చేస్తూ వెక్కిరిస్తూ ఉండే వారి మధ్యలో, అస్తమానం వాద వివాదాలు పెట్టుకుంటున్న వారి మధ్యలో, అస్తమానం జగడాలు చేసేవారి మధ్యలో, కొండాలు చెప్పేవారి మధ్యలో నువ్వు ఉండలేవు, నువ్వు వినలేవు. ఎందుకంటే నీలో సంపూర్తిగా కూడా క్రీస్తు యొక్క ఆ ఒక్క రక్తము నీలో ప్రవహిస్తుంది. నీ యొక్క దృష్టి, నీ ఆలోచన, నీ యొక్క ధ్యాస, నీ భాష, నీ మాట అన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉన్నాయంటే క్రీస్తు యొక్క మాటలపైన నువ్వు ఆధారపడి ఉన్నావు. అందుకనే నీ యొక్క జీవన శైలి ఎంత బాగుంటుందంటే ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది, ఇతరులకు ఒక రోల్ మోడల్గా ఉంటుంది. మరి ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు నా వల్ల ఏది నేర్చుకుని అంగీకరించారో, నా యందున్నట్టుగా ఏది విన్నారో, ఏది చూశారో అదే మీరు చెయ్యండి. అప్పుడు సమాధానకర్త మీకు తోడుగా ఉంటాడు. మీరు వాక్యాలు వింటున్నప్పుడు, ఒక దైవజనులను మరి మీరు వెంబడిస్తున్నప్పుడు, వారితో కనెక్ట్ అవుతున్నప్పుడు, వారిలో ఏదైతే మరి మీరు చూస్తున్నారో, ఏదైతే వింటున్నారో అట్లాగా మీరు మరి నడుచుకోవాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మరి కొంతమంది, చాలామంది పాస్టర్స్ వాక్యాలు వినేస్తుంటారండి. టీవీలో ఏదొస్తే అది వినేస్తారు, ఫోన్లో ఏదొస్తే అది వినేస్తారు. వినొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ కొన్ని వాక్యాలు మరి ఈరోజు ఎలాగున్నాయంటే భయాందోళనకు గురి చేసేటువంటి వాక్యాలు మరి కొంతమంది చెప్తుంటారు. కొన్ని అబద్ధ బోధలు వస్తున్నాయి, కొన్ని ఆ దురాత్మలతో నింపబడినటువంటి బోధలు మరి ఈ రోజుల్లో వచ్చేస్తున్నాయి. మరి కొన్ని వారి యొక్క సొంత మాటలను ప్రకటించేటువంటి బోధలు ఎక్కువ వస్తున్నాయి. మరి నీవు ఎలాంటి బోధలు వినాలి, ఎలాంటి వారిని నువ్వు వెంబడించాలి అని అంటే, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు. నువ్వు ఆ మాటలు వింటున్నప్పుడు నీలో ఉజ్జీవం కలుగుతుంది. నీ హృదయంలో నువ్వు ఆ ఒక్క మాట మరి వెళ్ళి అది నీకు క్రియ చేస్తుంది అని ఏ ఒక్క ఉపదేశకుడి యొక్క మాటలు వింటున్నప్పుడు, ఏ ఒక్క బోధకురాలు మాట వింటున్నప్పుడు నీకు అనిపిస్తుందో అలాంటి వాళ్ళని నువ్వు వెంబడించాలి. మరి నా నుండి వచ్చేటువంటి ఒక సలహా ఏంటంటే, మీరు మ్యాక్సిమం
ఒకళ్ళు లేదా ఇద్దరు లేదా ముగ్గురు, అంతకు మించి ఎక్కువ మంది వాక్యాలు దయచేసి వినొద్దండి. మిమ్మల్ని ఎవరు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారో, మీరు ఆత్మీయంగా ఎదగటానికి ఎవరైతే మీకు దోహదపడుతున్నారో అలాంటి వాళ్ళ వాక్యాలు ఎక్కువగా మీరు వినండి. ఎక్కువగా బైబిల్ మీద ఆధారపడండి. ఆ తర్వాత బైబిల్ ప్రకారంగా మిమ్మల్ని నడిపించేటువంటి యొక్క బోధలే మీరు ఎక్కువగా వినండి. అర్థమవుతుందండి? ఏది పడితే అది విని కల్టివేట్ అయిపోద్దు దయచేసి. ఏది రమ్యమైందో, ఏది న్యాయమైందో, ఏది పవిత్రమైందో దాని మీదే మీ దృష్టి పెట్టుకోండి. కొంతమంది ఉదయం లెగిసిన వెంటనే మరి ఫోన్ చూసేస్తారు. అవునా అండి? ఏదో అర్జెంట్ వర్క్ ఉన్నట్టుగా, ఏదో మరి చాలా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నట్టుగా ఫోన్ దగ్గరికెళ్ళి మరి కాసేపే కదా, ఒక్క 5 మినిట్స్ ఏమొచ్చినాయా, నోటిఫికేషన్స్ ఏమున్నాయా, మెసేజ్‌లు ఏమున్నాయా, అవేమున్నాయి, ఇవేమున్నాయి అని చెప్పి ఫస్ట్ అది చూస్తా కూర్చుంటాం. 5 మినిట్సే కదా అని స్టార్ట్ చేసిన ఆ ఫోన్ ఏదైతే ఉంటదో, మరి హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ లేదా 1 అవర్ వరకు కంట్రోలింగ్ లేని వాళ్ళకి 1 అవర్ కూడా మరి ఆ ఫోన్ చూసేస్తారు పొద్దున్న లెగడంతోనే. ఉదయకాల ప్రార్థన చేసుకుందాము అని ప్రారంభించినటువంటి ఆ ఒక్క డే ఏదైతే మీరు ప్రారంభిస్తారో అది గంట సేపు ఫోన్‌లోనే అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ఫోన్ పక్కన పెట్టి ప్రార్థన చేసుకుందాము అని బైబిల్ తీస్తే మీకు బైబిల్‌లో ఒక్క మాట కూడా మీ హృదయంలోకి ఎళ్ళదండి. ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారు? ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు? మీరు లెగిసిన వెంటనే మొట్టమొదటి మాట దేవుడితో మాట్లాడండి. ఎంత బావుంటదో ఆ రోజు చూడండి. ఎంత తియ్యగా ఉంటదో ఆ రోజు చూడండి. మొట్టమొదటి మాట ఎవ్వరితో మాట్లాడొద్దు. ఆఖరికి మీ భర్తతో కూడా మీరు మాట్లాడొద్దు. లేవడం ఆలస్యం, మంచం మీద నుంచి దిగడంతోనే బైబిల్ పట్టుకొని వచ్చేసేయండి పక్క గదిలోకి. ఫోన్‌లు మరి ఏమున్నాయి, ఏంటి ఏం పట్టించుకోద్దు. ఆ ఫోన్ పక్కన పడేసి దేవునితో ఉదయం లేచిన వెంటనే సమయాన్ని గడపండి. ఎంత ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా సరే పక్కన పెట్టి మొట్టమొదటి ప్రయారిటీ, మొట్టమొదటి స్థానము మీరు దేవుడికి ఇచ్చి చూడండి. ఆ దినము ఎంత మధురంగా ఉంటదో, ఎంత ఉజ్జీవంగా ఉంటదో, ఎంత దీవెనకరంగా ఉంటుందనేది మీకు మీరే కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ యొక్క అనుభవాలని మీరు అనుభవించగలుగుతారు. మరి ప్రతి దినము దేవుడితో మాట్లాడుతున్నటువంటి అనుభవం కలిగిన వారు ఒక్కరోజు దేవుడితో మాట్లాడకపోతే మరి ఏదో కోల్పోయినటువంటి ఫీలింగ్ వాళ్ళలో వస్తది. నేనేదో కోల్పోయాను, నాలో నుండి ఏదో పోయింది అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలోకి వస్తదండి. దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి. దేవుణ్ణి చూసేటువంటి అనుభవంలోకి మీరు వెళ్ళిపోవాలి. ఆయనని మీ యొక్క దర్శనాలలో, మీ కలలలో, మీ మాటలలో, మీ ప్రవర్తనలో ఎల్లప్పుడూ కూడా క్రీస్తుని అనుభవించండి మీరు. క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు నాతో ఉన్నాడు. ఆయనతో నేను జీవిస్తున్నాను. ఆయనలో నేను ఉన్నాను. ఎవడు నాలో ఉండునో, నేను ఎవరిలో ఉండునో వారు బహుగా ఫలిస్తారు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంటది. ఆయనలో మీరు వెళ్ళిపోండి. ఆయనతో మీరు ఉండండి. అప్పుడు మీరు చేసేదంతా కూడా ఎలాగుంటదంటే క్రీస్తులాగా ఉంటది. క్రీస్తు చేసినట్లుగా ఉంటది. మొట్టమొదటిగా మరి క్రైస్తవులు అని పిలవబడ్డారంట ఆది అపోస్తలులు. ఎందుకు క్రైస్తవులు అని వాళ్ళని పిలిచారు? అది ఒక మతం కాదు. మతం 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 అని ఈరోజు చాలామంది అనుకుంటున్నారు. మతము కాదు. క్రైస్తవులు అని పేరు ఎందుకు వచ్చిందంటే క్రీస్తులాగా, క్రీస్తు వలె వారు జీవించారు కాబట్టి క్రైస్తవులు అని వాళ్ళని పిలిచారంట పేరు పెట్టి ఆది అపోస్తులని. మనము క్రైస్తవులము అని ఒక మతంలాగా మనము కనుక ప్రవర్తిస్తే అది ఒక మతంగా మనము దాన్ని రుద్దుకుంటే మనకు 1% కూడా ఉపయోగం ఉండదండి. క్రీస్తు వలె, క్రీస్తు లాగా, క్రీస్తుతో మనము జీవించుచున్నప్పుడు మనము నిజమైన క్రైస్తవులం. హల్లెలూయా. అప్పుడు క్రీస్తు ఎలాగుంటాడో ఆ రకమైనటువంటి జీవన శైలిని ఈ అన్యజనుల ముందు మనము చూపించిన వారం అవుతాం. అవునా అండి? అప్పుడు మనము చేసేదంతా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు ఎక్కడికెళ్ళి ఏ మాట ప్రకటించినా సరే ఆ మాట అవును అని దేవుడు ధృవీకరిస్తాడు. ఎందుకంటే మీ నోట్లో ఒక్క వ్యర్థమైన మాట కూడా రాదు. మీ నోట్లో ఒక్క దోషపూరితమైన మాట కూడా రాదు. మీ యొక్క మాటలో అబద్ధం ఉండదు. మీ యొక్క మాటలో బూతు మాట ఉండదు. మీ మాటల్లో సరసోక్తులు ఉండవు. మీ మాటలో శాపాలు ఉండవు. మీ మాటలో ఇతరులపైన స్వార్థం ఉండదు. మీ మాట ఎల్లప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంటుంది.
అర్థమవుతుందండి? మీ మాట ఎల్లప్పుడూ కూడా నిస్వార్థంగా ఉంటుంది, ప్రేమతో ఉంటుంది, ఉప్పు వేసినట్లు కృపా సహితంగా మరి మీరు మాట్లాడతారు కాబట్టి మీ ప్రతి మాట కూడా పరమందున్నటువంటి దేవుడు అవును అని ధృవీకరిస్తాడు. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త గురించి ఒక మాట రాయబడి ఉంది. నేను ఎప్పుడు ఈ మాట చదువుతున్నప్పుడు ప్రభువా నన్ను కూడా ఇలాగ చెయ్యి అని నేను అడుగుతాను. మరి ఆ మాట ఒకసారి చదువుదాము. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు. హల్లెలూయా. చూడండి ఎంత బాగుందో ఈ మాట. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. అతని మాటల్లో ఏది తప్పిపోలేదంటండి. ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మాటల్లో ఒక్కటి కూడా వృధాగా రాకూడదు. ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి. మీ మాటల్లో ఎన్ని మాటలు వృధాగా వస్తున్నాయి, ఎన్ని మాటలు వ్యర్థమైన సంభాషణలు వస్తున్నాయి మీ నోట్లో. ఉదయం లేచిన దగ్గర నుంచి వ్యర్థమైన సంభాషణలు ఎన్ని మీరు మాట్లాడుతున్నారు, ఎవరితో ఎక్కువగా మరి మీరు టైం స్పెండ్ చేస్తున్నారు. మరి మనము కూర్చుని మనల్ని మనము స్వీయ పరీక్ష చేసుకుంటున్నప్పుడు, మన అంతరంగంతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకి అర్థమైపోద్దండి మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము, ఎవరితో మనం ఎక్కువగా మరి వ్యర్థమైన సంభాషణలు మాట్లాడుతున్నాము. ఆ వ్యర్థమైన సంభాషణల వల్ల మన మాటలలో శక్తి కనపడదు. మన మాటలలో మరి దేవుని యొక్క ఆత్మ అనేది ఆ యొక్క ఆత్మీయత అనేది తగ్గిపోతుంది రోజు రోజుకి. మీరు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మీ మాటలలో కూడా ఆత్మీయత కనబడుతుందండి. అర్థమవుతుందండి? మీ మాటల్లో కూడా ఆత్మీయత కనబడుతుంది. సమూయేలు మాట అంట ఒక్కటి కూడా వేస్ట్గా కింద పడిపోలేదంట. ఎంత చక్కగా మరి ఆయన మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. మనము పరిశుద్ధంగా జీవించాలని ఇష్టపడుతున్నప్పుడు, మన శరీరాన్ని దేవుడికి అప్పగించుకున్నప్పుడు సర్వాంగ కవచము, అప్పుడు మన ప్రాణాత్మ దేహముల ద్వారా వచ్చేటువంటి ప్రతి మాట, ప్రతి మూలుగు మరి పరిశుద్ధంగా, ఆత్మీయంగా, దేవుడికి ఇష్టముగా, దేవునికి ఇంపుగా కనబడతాయి. మనం ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు, మనం ఇతరుల కొరకు మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థనలను దేవుడు విని అంగీకరించి వారి జీవితాల్లో ఆ ఆశీర్వాదాలను తీసుకొస్తాడు, ఆ స్వస్థతను తీసుకొస్తాడు, ఆ అద్భుతాలను తీసుకొస్తాడు. అబ్రహాము అబీమెలెకు రాజు కోసము ప్రార్థించాడు. దేవుడు చెప్తాడు, నా సేవకుడు నీకోసం ప్రార్థిస్తాడు, అతని దగ్గరికి వెళ్ళు అని అన్నప్పుడు ఆ గర్భఫలము ఇవ్వమని అబ్రహాము మరి అబీమెలెకు రాజు కోసం ప్రార్థిస్తే వెంటనే మరి అబీమెలెకు యొక్క ఆ రాజ్యంలో ఎంతమంది అయితే స్త్రీలు అంటారో ఆ స్త్రీలందరికీ గర్భఫలాలు వచ్చేస్తున్నాయండి. మరి యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు తన స్నేహితుల మీద ఉన్నటువంటి ప్రతి శాపమును, ప్రతి విధమైనటువంటి ఉగ్రతను దేవాది దేవుడు ఆ యోబు యొక్క ప్రార్థన వలన కొట్టివేశాడు. అర్థమవుతుందండి? ఒక నీతిమంతుడు చేసేటువంటి ప్రార్థన, ఒక ప్రవక్త చేసేటువంటి ప్రార్థన, ఒక మంచి హృదయముతో వచ్చేటువంటి ప్రార్థన ఇతరుల జీవితాల్లో ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. నా ప్రార్థనలు ఎందుకు ఫలించట్లేదు, నా ప్రార్థనలో ఎందుకు శక్తి లేదు అని అంటే దానికి రీజన్ ఇదే. మీరు దేవుడితో మీరు నడుస్తూ వెళ్తున్నప్పుడు మీ మాటలు ఏది కూడా వృధాగా రాదు మీ నోట్లోంచి. మీరు దేవుని యొక్క కంట్రోల్లో ఉండి మాట్లాడతారు ప్రతి మాట కూడా. అర్థమవుతుందండి? అదే రీతిగా మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను తనను గురించి తాను ఒక టెస్టిమోనీ ఇస్తున్నాడు. అదేంటంటే ప్రభువు త్రోవ సరళం చెయ్యండి అని అరణ్యంలో ప్రకటించే ఒక శబ్దాన్ని నేను ఆయన స్వరమును నేను, నా పెండ్లి కుమారుని యొక్క స్వరాన్ని నేను, పెండ్లి కుమారుడు
రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆ త్రోవను మీరు సరళం చెయ్యండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మారు మనస్సు పొందండి, రక్షణ పొందండి, నిత్య జీవమునకు వెళ్ళండి. పరలోక రాజ్యం మీ మధ్యలోనికి వస్తుంది. మీ పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి, బాప్తిస్మం పొందండి అని నేను ప్రకటించే ఒక శబ్దాన్ని, ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క బోరని అని యోహాను తనని గురించి తాను ప్రకటించుకుంటున్నాడు. ఈరోజు మనము ఆయన యొక్క స్వరాల్లాగా ఈ లోకంలో ఉన్నంత కాలము బ్రతకాలండి. ఆయన యొక్క బోర వలె మనము ఈ లోకంలో ఉన్నంత కాలము బ్రతకాలి. అప్పుడు మన యొక్క మాటలు అనేకులను క్రీస్తు వైపుకు ఆకర్షించే విధంగా దేవుడు చేయగలుగుతాడు. మీ ప్రార్థనల ద్వారా అనేకులు దీవించబడతారు. అనేక మంది స్వస్థపడతారు. అనేక మంది దెయ్యపు శక్తుల నుండి విడిపించబడతారు. మరి దేవుడు ఒక్క మాట సెలవేయగానే మరి ఈ యొక్క భూమి ఆకాశములన్నీ సృష్టించబడ్డాయంట. ఒక్క మాట సెలవేయంగానే లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఒక్క మాట సెలవివ్వంగానే రోగాలు తగ్గిపోతున్నాయి. ఒక్క మాట సెలవివ్వంగానే మరి 5 రొట్టెలు 2 చేపలు మరి 5,000 మందికి పైగా విస్తరించే విధంగా దేవుడు అక్కడ అద్భుతాన్ని చేశారు. ఇదంతా ఎలాగ జరుగుతుంది అంటే ఆయన నోటి మాటలో ఉన్నటువంటి శక్తి. ఆయన తండ్రి చెప్పిందే చేశాడు కానీ ఎక్కడ ఆయన ఇష్టం చేయలేదు. ఈరోజు ప్రభు అంటున్నారు, నువ్వు నాలా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నువ్వు నా శబ్దంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను, నువ్వు నా స్వరంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను, నేను ఎలా ఆలోచిస్తానో అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఏ విధంగా నడుస్తానో అలా నడవాలని నేను కోరుకుంటున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతాను. కనుక తీర్మానం చేయండి ప్రియమైన సోదరి సోదరులారా. అయ్యా, ఈరోజు నుంచి నేను వ్యర్థమైన మాటలు ఏది మాట్లాడను, వ్యర్థమైనగా నేను ఎక్కడ ప్రవర్తించను, కానీ నువ్వు ఎలా చెబితే అలాగా వింటాను ప్రభా. నువ్వు ఏ విధంగా మాట్లాడమంటే ఆ విధంగా నేను మాట్లాడతాను. ప్రతిదీ కూడా నేను నీ కంట్రోల్లో ఉంటాను యేసయ్య. అర్థమవుతుందండి? నేను నీ కంట్రోల్లో ఉంటాను. నన్ను నీ స్వాధీనంలో తీసేసుకో. నీ యొక్క స్వాధీనంలో నన్ను నా నోటిని పెట్టు. నా మాటలు నీ వలే ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇత్తడి ప్రాకారాలుగా ఉంటావు. వాళ్ళు నీతో యుద్ధము చేస్తారు కానీ నువ్వు వాళ్ళపైన విజయాన్ని పొందుకుంటావని ఇర్మియాతో చెప్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పిల్లర్ వలె నేను చేస్తానని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారండి. మీరు ఎప్పుడైతే ఆయనలాగా ఉంటారో, మీరు ఎప్పుడైతే ఆయన వలె మీరు ఉంటారో, ఎక్కడికి వెళ్ళినా మీకు విజయం వస్తుంది. మీరు వెళ్ళే ప్రతి త్రోవలో కూడా మీరు జయాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మీ యొక్క మనస్సాక్షి, మీ యొక్క హృదయము, మీ అంతరంగమును ఎప్పుడు దేవుని మాటలతో నింపుకోండి. దేవుడు వాక్యాన్ని చదవండి. ఏమంటున్నాడు ఈ వాక్యంలో, ఎలా ఉండమంటున్నాడు నన్ను అని మీరు అర్థం చేసుకున్నట్లయితే, మీరు ఆ విధంగా మీరు గ్రహించినట్లయితే, ఆ ప్రత్యక్షతలో నుండి వచ్చేటువంటి ఆ జ్ఞానము మిమ్మల్ని, మీ యొక్క జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. మీ నోటి మాటలు పవిత్రపరుస్తుంది. అనేక మందికి మీ మాటలు, మీ ఆలోచనలు, మీ ప్రవర్తన దీవెనకరంగా చేస్తుంది. అట్టి రీతిగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ నోటి మాటలు పవిత్రపరచునుగాక. మీరు దేవుని నోటి వలె ఈ దినము నుండి ఉందురుగాక. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మును సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.